అది వర్షం కురిసిన రాత్రి, పైగా అర్ధరాత్రి. అందులోనూ ఓ అందమైన అమ్మాయి. తల దాచుకోవడానికి ఓ ఇల్లు ఉన్నా కూడా ఆమె ప్రేమను దోచుకోవడానికి మాత్రం ఏ ఆప్షన్ లేదంట. అదేలాగో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా 3 రోజుల నుంచి ఏకదాటిగా వర్షాలు సార్. ఆఫీసు కూడా సెలవు పెట్టేశా. ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా ఊరు వెళ్ళిపోయారు. పోనీ మందు వేద్దామంటే అలాంటి అలవాట్లు మనకు లేవు. మనుగారు ఇప్పుడు సినిమాలో చూపించినట్టు ఒక అమ్మాయి అలా తడుచుకుంటూ వచ్చి డోర్ కొట్టి ఈ నైట్ మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఎంత బాగుంటుందండి. ఆ తర్వాత పోలీసులు వచ్చి తడితే ఇంకా బాగుంటుంది. అవన్నీ సినిమాలోనండి. నిజ జీవితంలో మాకు అవ్వ బాబడికి వెళ్తాను. వెన్నెలవాన కురవని కురవని నేను నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో నాగి దా వర్షంలో దడిశారు. ఈ వర్షం ఒకటి హైపర్ ఆది స్కెట్ లాగా నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. ఈ ఉరుములు ఒకటి రాఘవ స్కెట్ కామెడీ లాగా అప్పుడు అప్పుడు వస్తున్నాయి. ఈ రోజు రాత్రి ఇంటికి వెళ్ళాలంటే కష్టం. ఎవరు ఏముంది, బయట వర్షం పడుతుంది. ఈ రోజు రాత్రి మీ ఇంట్లో ఉండొచ్చా? ఇది ఏంటి, అందరూ వీడు మొహం చూసి వేస్తే ఇది నా మొహం చూసి వేస్తున్నాడు. ఏమండి లోపల రండి. ఇది ఏంటి కావాలండి? అదేంటి మసిగొట్టది. అదే ఇవ్వండి. ఇంత వర్షం పడుతుంది, గొడిగేసి రావచ్చు కదా. అది ఓకే, మీరు ఇంట్లో కూడా గొడుగు వేసుకున్నారు ఏంటి? తుడుచుకోండి. వెట్ గా ఉంది, మీరు కొంచెం తుడుస్తారా? ఇప్పుడు చేస్తాను. వానొచ్చనంటే వరదొస్తది వయసొచ్చనంటే వలపొస్తది. ఇందాక తొడవమన్నారు కదా, ఇప్పుడు తుడుస్తాను రండి. ఈడెవడ మధ్యలో ఎవరు? లోపలికి రావచ్చా? రాకూడదు. బయట వర్షం పడుతుంది, తల దాచుకోవటం ఏమి ఉండవు. ఇక్కడ అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తల దాచుకో. ఏంటయ్యా? లోపలికి వస్తానండి. రాకూడదని చెప్పాను కదా లోపలికి. అలా కాదండి. తనకి లోపలికి రాని ఇవ్వండి. లోపల రాకూడదమ్మా, మన ఇద్దరి మధ్య స్ట్రేంజర్స్ ఎందుకు? తన నా బాయ్ ఫ్రెండ్. ఏమన్నారండి? నా బాయ్ ఫ్రెండ్. మీ బాబాయ్ ఫ్రెండ్ అంటే నమ్ముతాను కానీ ఈ బాయ్ ఫ్రెండ్ అంటే నేను నమ్మనమ్మా. ఇలాంటి మా ఇంట్లో కుదరో, బయటకు వెళ్ళని చెప్తాను. బయట వాన పడుతుంది సార్. బయటకు వెళ్ళని చెప్తాను. అలా కాదు. ఏముండి? చెప్పు బేబీ. ప్లీజ్ అండి. సర్లే, ఇడు వర్షంలో తడితే చచ్చిపోయేలా ఉన్నాడు ముసలాడు. ఆ మూల తగలండి వెళ్ళి. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ అంటే పెంగు పగిలిపోద్ది. అక్కడికి వెళ్ళి కూర్చోండి సార్. నేను అక్కడికి కూర్చోవడం ఏంటి? నా ఇంట్లో తల దాచుకోవడానికి కూర్చో, నా తల మీద ఎక్కడానికి కాదు. అలా కాదు సార్, లవర్స్ కి సైలెంట్ కూర్చో చెప్తాను. ప్రైవసీ ఉండాలి. ఎందుకు ఇస్తాను ప్రైవసీ? ప్లీజ్ అండి, నా బాయ్ ఫ్రెండ్. ఏదేదో ఆశలు పెట్టుకున్నాను. మను గారు ఏంటి సార్ ఎలా జరిగింది? డార్లింగ్, నిజంగా ఈ పెద్ద వర్షంలో, చల్లటి వర్షంలో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు తింటే బాగుంటుంది కదా. చాలా బాగుంటది కదండి. బాగానే ఉంటదిలే. మరిల్లు వేసుకొచ్చాయి. నేను బజ్జీ వేయాలా? కొన్ని పంచులై. వద్దులే, బజ్జీలు వేస్తాను. అది వచ్చిన పని చేయాలి ఎప్పుడు కూడా. సరే ఇదిగో బజ్జీ. వావ్, ఇబ్బంది పడక పెట్టేవాడి నోట్లో పెట్టే తినేసి. వద్దులే, రండి ఇక్కడ కూర్చుని తినండి మరి. నీ దాకన చూసాక ఇది తినాలన్న ఆశ చచ్చిపోయింది మొత్తం నాకు. మీద పడతాయి. బేబీ, ఈ బజ్జీలు తిన్నాక చక్కగా ఒక వేడి కాఫీ తాగితే భలే ఉంటది కదా. బాగుంటది కదండి. బానే ఉంటది. మరి వెళ్ళి చేసుకొచ్చేయి. నేను కాఫీ చేయడం ఏంట్రా? కొన్ని కామెడీ చేయి. వద్దులే, కాఫీ చేస్తాను. ఆయన మర్చిపోయాను, మా ఇంట్లో కాఫీ పొడి లేదు. బయటికి వెళ్ళి తీసురండి. అంటే నేను కాఫీ పొడికి వెళ్తే దీన్ని పొడి చేద్దామనా? సర్లే, పొడగండి.
వస్తాం సార్, పడుకుంటాం. ఎక్కడికి? లవర్స్ కదండి, మాకు ప్రైవసీ ఉండాలి కదా. ఆవిడేళ్ళు మంచం మీద పడుకుంటుంది, నువ్వు నాతో పడుకోదా? చిచ్చి బాగోదండి, చిచ్చి బాగోదండి. ఆయన ఉంటాడు, పడుకోరా చెప్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఏమండి ఇందాకంటే పంపించాను, ఇప్పుడు రాను. వెళ్ళు. ఓ 12 అయిపోయింది. సర్ప్రైజ్. ఏంటది? సార్, ఈ రోజు మా ఆవిడ బర్త్డే సార్. నన్ను ఏం చేయమంటావు? నా కాబోయే భార్య కొనుక్కున్నారా ఈ రే? తర్వాత కొనుక్కోవచ్చులేండి సార్. ఏదో తక్కువైంది సార్, ఒక్క వడ్డానం తక్కువైంది సార్. నా వడ్డానం తీసుకుంటావా? నా వడ్డానం తీసుకుంటావా? సరే, టీవీ పెడదాం కాసేపు. గాలిలో తడి ఊహలో చెరి సోకెనమాయేవో చలి ఊసులు ఒరే పాట ఆగిపోయింది రా, ఇంకా డాన్స్ చేస్తున్నావు నువ్వు? ఏంటో పాట ఆగిపోయినా మేము ఆగిపోయే వయసు కాదు ఆ, సార్. కనబడుతుంది ఎంత వయసు ఉందో అందరికి, కనబడుతుంది ఎంత వయసు ఉందో అందరికి. అయినా నేను బయటకు వెళ్ళి వచ్చాను, వర్షం పట్టలేదు, బయట పడి. అమ్మో, వాన పడుతుంది. సార్ చూసేస్తా నాకు. వర్షమే రావట్లేదు కదా. సరే కూర్చోండి. ఛీ, ఏదేదో అనుకుంటే ఏదేదో జరిగింది. ఒక్క నిమిషం ఆగరా. ఏమండి స్కెట్ రాస్తున్నారా? అదే రాస్తే ఎప్పుడో బాగుపడేవాడుగా. నా ఇల్లే నీ పేర మీద రాసాను, శుభ్రంగా ఆనందించి అనుభవించండి, ఓకేనా? సార్, ఇప్పుడు బయట బాగా వాన పడుతుంది కదా సార్, ఇప్పుడు మీరు ఎలాగ మరి బయటకు వెళ్ళాలి? నాకు నా ఫ్యూచర్ అర్థం అవుతుందిరా, నేను కొన్ని వేసుకున్నాను. రాములో రాములా నన్నాగం చేసింది రాములో రాములా. రోజా గారు కక్కుర్తి పడితే ఇలాగే ఉంటుంది. తన తెలుగు చాలా క్యూట్ గా అనిపించింది. అసలు తన డాన్స్ తో ఎంట్రీ అవ్వగానే అమ్మయ్య అని రిలీఫ్ అయింది. వీళ్ళు ఎంట్రీ సాంగుల్లో డాన్సులు చూడలేక తెచ్చాం మన వాళ్ళవి. వెరీ నైస్, చాలా బాగుంది. మనో గారు నాకు ఈ పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్లిపోయారు. అది ఏదో ఆశపడి ఆ వర్షానికి పాపం ఎక్స్ట్రానరీగా ఉంది రాఘవ్ గారు, సూపర్. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కావలసిన వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేట్రా ఈ కుయ్య మనల్ని ఎవరు ఆపేది?